ఇలా టూ కంపెనీస్ అయితే కోరియా హెల్త్ అండ్ లూనిక్స్ అనమాట. కోరియా హెల్త్ అండ్ లూనిక్స్ ఇదైతే వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్, అదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్. సో ఈ రెండు వీడియోస్ అయితే క్లియర్గా మొత్తం చూడండి. సో మీకైతే ఏ డౌట్స్ అయితే రావన్నమాట. అయితే జాబ్ డిస్క్రిప్షన్ వస్తే ఒకసారి క్లియర్గా చూసేద్దాము. మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే ఏంటో. అదైతే వచ్చేసి ఓన్లీ ఫర్ జనరల్ సెగ్మెంట్ వాళ్ళకి మాత్రమే. లూనిక్స్ ల్యాబొరేటరీస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ రిక్వైర్స్ ద మెడికల్ రిప్రజెంటేటివ్ ఫర్ ఇట్స్ అక్యూట్ కేర్ సెగ్మెంట్. సో ఓన్లీ అక్యూట్ కేర్ సెగ్మెంట్ ఈ యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అనేది కావాలన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. షెడ్యూలింగ్ ద అపాయింట్మెంట్స్ విత్ డాక్టర్స్ అండ్ ఫార్మసిస్ట్ టు ప్రమోట్ ద కంపెనీ మెడిసిన్స్. ఏం లేదండి, మన పని ఏంటనే చెప్తున్నారు. అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలన్నమాట డాక్టర్స్కి, ఫార్మసిస్ట్కి టు ప్రొవైడ్ ద కంపెనీ. మన కంపెనీ ఇచ్చే మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ప్రమోట్ చేయాలన్నమాట ఈ యొక్క మెడిసిన్స్ని. డెవలపింగ్ అండ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంపెనీ మెడికేషన్స్. ఈ యొక్క కంపెనీ మెడికేషన్స్ ఏదైతే మనం ప్రమోట్ చేస్తూ ఉంటామో వాటి గురించి అయితే మొత్తం క్లియర్గా అయితే మనం నేర్చుకొని ఉండాలన్నమాట. అచీవింగ్ ద మంత్లీ టార్గెట్ బై సెట్ టార్గెట్స్ అయితే ఉంటాయండి మంత్లీ. సో అవైతే అచీవ్ అయితే అవ్వాలంటున్నారు వీళ్ళు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే BS గ్రాడ్యుయేట్స్ విత్ మినిమమ్ 6 months ఎక్స్పీరియన్స్ యాజ్ మెడికల్ రిప్రజెంటేటివ్ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్. ఫ్రెషర్స్ కూడా ఉన్నారండి. అండ్ అలానే 6 months ఎవరైతే ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అనమాట. BSc గ్రాడ్యుయేట్స్ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే 6 months వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు అనమాట. అంటే వీళ్ళని ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటారు, రిమైనింగ్ వాళ్ళని ఫ్రెషర్స్ కింద తీసుకుంటారు అనమాట. 27 years అయితే బిలో అయితే ఉండాలన్నమాట ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో. కోరియా హెల్త్లో కూడా ఏజ్ మెన్షన్ చేశారు, అది కూడా మెన్షన్ చేశాను. క్లియర్గా వీడియోని అయితే చూడండి. సో మీకు ఏ డౌట్స్ అయితే రావు. శాలరీ అయితే వచ్చేసి పర్క్స్ అయితే వచ్చేసి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. శాలరీ కూడా అయితే మంచిగానే ఇస్తామని చెప్తున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి దిండిగల్, వెల్లూరు ఈ యొక్క లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళైతే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ అయితే చేయండి. ఇది కంపెనీ ఈమెయిల్ అనమాట. సో మీరు ట్రై అయితే చేసేసేయండి. మెడికల్ రిప్రజెంటేటివ్ అండ్ మెడికల్ కోడింగ్. హలో గాయ్స్, సో ఈరోజు వీడియో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. ఫ్రెషర్స్కి జాబ్ కోరియా హెల్త్ అనమాట కంపెనీ అయితే వచ్చేసి. ఇదైతే వచ్చేసి పూర్తిగా నైట్ షిఫ్ట్ అనమాట. సో వేకెన్సీస్ అయితే ఓన్లీ ఫ్రెషర్స్కి ఉన్నాయండి. కాకపోతే మన ఈ హైదరాబాద్ లొకేషన్స్లో, బెంగళూరు లొకేషన్ అయితే ప్రెజెంట్ అయితే లేవు. ఇదైతే వచ్చేసి చెన్నై లొకేషన్ అనమాట. ఒకసారి పూర్తిగా అయితే వీడియో అయితే చూసేసేయండి. క్వశ్చన్ అయితే చూసేద్దాము. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అసైనింగ్ ద కోడ్స్ టు ద డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ యూజింగ్ ద ICD అండ్ CPT. మనకు తెలిసిందే కదా, ఈ బుక్స్ని అయితే యూజ్ చేసి కోడ్ అయితే కన్వర్ట్ చేస్తామన్నమాట. ICD అండ్ CPT అండ్ HCCPS. అలానే రివ్యూయింగ్ ద మెడికల్ చార్ట్స్ అండర్ ది డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ టు ఎస్క్రైబ్ ద రిలేటెడ్ CPT అండ్ ICD-10 అనమాట. ఎన్షూర్ దట్ యూ అసైన్ ద కోడ్స్ బేస్డ్ ఆన్ కోడింగ్ అండ్ కస్టమర్ గైడ్లైన్స్. సో మనం కోడ్ చేసే ప్రతిసారి కోడింగ్ గైడ్లైన్స్ అవన్నీ ఫాలో అయితే అవ్వాలన్నమాట. ఫాలో అప్ విత్ ద పేయర్ ఆన్ ఎనీ డాక్యుమెంటేషన్ దట్ ఈజ్ ఇన్సఫిషియెంట్గా కానీ అన్క్లియర్గా కానీ ఉంటే మనం ఖచ్చితంగా అయితే వాళ్ళని, ఎవరైతే పేయర్ ఉన్నారో వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అయ్యి క్లియర్ డాక్యుమెంటేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క పాయింట్ చూసుకోండి. 97% యాక్యురసీ ఖచ్చితంగా ఉండాలి క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీలో. ఎవరెవరు ఎలిజిబుల్లో కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు. వాళ్ళే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలిజిబులే అయితే మెన్షన్ చేశారు. అవి కూడా అయితే ఒకసారి చూసుకోండి. మినిమం 60% అయితే ఉంటే చాలు మనకి ఒక ఫార్మసీలో కానీ ఇట్లాగా అకాడమిక్స్లో. అండ్ అలానే వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలానే అనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడికల్ టెర్మినాలజీస్, ఇంకా ICD-10 CPT ఈ యొక్క బుక్స్ కొంచెం ఇవి నేర్చుకోండి. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ద ఎనీ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. లెస్ దెన్ 28 years. చూసారా ఇక్కడ ఏజ్ అయితే మెన్షన్ చేశారు. లెస్ దెన్ 28 years అయితే ఉండాలి పక్కా. విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాలి. షిఫ్ట్ టైమింగ్ అయితే వచ్చేసి నైట్ 9 to morning 6 అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఒకసారి క్లియర్గా చూసేద్దాం. CRC సర్టిఫికేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, మేము ఫ్రెషర్స్ మాకు ఓకే మేము వెళ్తాం అన్న వాళ్ళు, సో అన్నీ వాళ్ళే చూస్తున్నారు కాబట్టి మీరైతే డైరెక్ట్గా అయితే వాకిన్కి అయితే అయిపోండి. కంపెనీ మ్యాప్లో చూసుకొని లొకేషన్, కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను HRది. ఇదైతే వచ్చేసి కోరియా హెల్త్ అనమాట కంపెనీ గురించి. ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి.